అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు తిరుపతికి మన వికలాంగుల సంక్షేమ శాఖ మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ శ్రీ గడుపూటి నారాయణ స్వామి గారు తిరుపతికి రావడం జరిగింది. మన జేఏసీ నేతలందరూ కలిసి సార్ని కలవడం జరిగిందన్నమాట ఈరోజు. అట్లాగే నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా పెద్ద కేక్ తీసుకొచ్చి అందుల శరణాలయం శివజ్యోతి నగర్లో చాలా బ్రహ్మాండంగా మన దివ్యాంగులందరి సమక్షంలో కేక్ కటింగ్ జరిగింది. మన నారాయణ స్వామి గారు కటింగ్ చేసి అందరికీ, మన దివ్యాంగులందరికీ ఇవ్వడం జరిగిందనమాట. ఈ సందర్భంగా మన దివ్యాంగులందరూ కలిసి జేఏసీ నాయకులందరూ, సార్ ఈ సంవత్సరంలో మన దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అని అడగడం కూడా జరిగిందనమాట. అట్లాగే త్వరలోనే అని సార్ చెప్పారనమాట. వీలైనంత తొందరగా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ట్రై చేస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఆన్లైన్లో దర్శనాలు చేసుకోవడానికి, అంటే స్వామి దర్శనాలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని వందల మందికి అది ఎప్పుడు ఆన్లైన్లో ఓపెన్ అవుతాయో, దర్శనం చేసుకోవడానికి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎప్పుడు క్లోజ్ అవుతున్నాయో తెలియట్లేదు. అట్లా కాకుండా ఆఫ్లైన్లో ఇదివరకు పాత పద్ధతిలో ఎలాగైతే దర్శనానికి వెళ్తా ఉన్నామో దివ్యాంగులు, అట్లాగా అవకాశం కల్పించండి, సారోళ్ళకి చెప్పండి అని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అందరికి కూడా విజ్ఞప్తి చేయండి. మా దివ్యాంగులందరి తరపున ఆ స్వామి సన్నిధికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పడం, ప్రపోజ్ చేయడం జరిగింది. తప్పకుండా నేను ఈ విషయంగా చెప్తాను అని నారాయణ స్వామి గారు చెప్పడం జరిగింది. అలా కాకుండా చాలా దివ్యాంగుల సమస్యలన్నీ కూడా మన నేతలు చక్కగా సమయం ఇవ్వడం వలన మన గౌడ్ గారు కావచ్చు, మురళీ సార్ కావచ్చు, కణతం చంద్రశేఖర్ కావచ్చు, ప్రతి ఒక్క నాయకులు, వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నా, ప్రతి ఒక్క నాయకులు కూడా మన దివ్యాంగులు పడుతున్న బాధ, వాళ్ళకి ఏమేమి సంక్షేమ పథకాలు అమలు చేయాలని దివ్యాంగులందరి తరపున చెప్పడం జరిగిందనమాట ఈరోజు. అవే కాకుండా దివ్యాంగుల ఉద్యోగాలకు సంబంధించినవి, బ్యాక్లాగ్ పోస్టులు ఇంకా వదలలేదు, దాని గురించి చెప్పడం జరిగింది. పెన్షన్ల గురించి చెప్పడం జరిగింది. స్వయం ఉపాధి చేసుకోవడానికి బ్యాంక్ లింకేజీలతో ఇస్తే వాళ్ళు జీవనోపాధి బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఇలాగ అనేక రకాలైన మన దివ్యాంగులకు ఉపయోగపడే అన్ని విషయాలు కులంకషంగా చెప్పడం జరిగిందనమాట. ఇంత మంచి అవకాశము ఇంత దగ్గరగా వచ్చి మా దివ్యాంగులందరితో కలిసి మన సమస్యలను అడిగి కనుక్కొని ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం అన్నమాట. ఎప్పటి నుంచో 2 సంవత్సరాల నుంచి మన దివ్యాంగులందరూ కలిసి కొత్త పెన్షన్లు రావట్లేదు, డిఎంహెచ్ఓ పెన్షన్ 15,000 రూపాయలు రిలీజ్ చేయలేదు, ఇంకా కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పించట్లేదు, ఇట్లాగా రకరకాలుగా మేమందరం చెప్పడం జరిగింది. ముఖ్యంగా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నన్ను నేను పరిచయం చేసుకొని, ఇట్లా మన దివ్యాంగులకు సంబంధించిన అన్ని విషయాలు ఇట్లా ఉన్నాయి సార్, పెండింగ్లో ఉన్నాయి, మీరు దయచేసి ఈ విషయాలన్నీ అధిష్టానానికి తెలియజేయండి అని నేను చెప్పడం కూడా జరిగిందనమాట. ఒక 2 నిమిషాలు నాకు కూడా కేటాయించారండి. దాని ద్వారాగా కూడా నేను చక్కగా మాట్లాడారు. మన ప్రతి విషయాన్ని కూడా చక్కగా ఆలోచించి చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను, అట్లాగే చేద్దాము అని కూడా భరోసాను కూడా ఇవ్వడం జరిగిందనమాట. తనంతరం మన దేవస్థానం వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా వెళ్ళి దర్శించుకొని చాలా సంతోషంగా ఈ రోజు మొత్తం ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి అన్నమాట. ఈ విషయంగా మీకు కూడా తెలియజేయాలని, ఈ విషయాలన్నీ మీకు కూడా తెలియజేయాలని మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా
ఈరోజు జరిగిన ఇదండి జరిగిన కార్యక్రమం అంతా అందుల శరణాలయం తిరుపతి శివజ్యోతి నగర్ అక్కడ జరిగిందనమాట ఈరోజు కార్యక్రమం. ఈ విషయాలన్నీ మీకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారాగా తెలియజేస్తున్నా. అతి త్వరలోనే మన దివ్యాంగులకు కొత్త పెన్షన్లు కూడా విడుదలవుతాయి అని అంటున్నారు. చూద్దామండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుందన్నమాట. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యమండి. ఇలాంటి వీడియోలు ఇన్ఫర్మేషన్ మీ దాకా జెన్యూన్గా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.